నమస్తే. మున్సిపల్ ఎన్నికల రిజల్టు కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ కొంత ముందంజలో ఉంది. కానీ బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పుడున్న రిజల్ట్ ప్రకారం లీడ్లో ఏది ఉందంటే 220 కాంగ్రెస్ ఉంటే 193కు పైగా బీఆర్ఎస్ ఉంది. అంటే తగ్గఫార్ ఉంది, మామూలుగా ఏం లేదు. అసలు చాలా పర్సంటేజ్ చాలా తక్కువ తేడా అంతే. అంటే గట్టి పోటీ ఇచ్చింది. ఓపేమో కాంగ్రెస్ మాకు ఇది ప్రజల విజయం, ప్రజాపాలనకు నిదర్శనం వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ గట్టి పోటీ ఇస్తుంది. చూడాలి, ఇంకో గంట 2 గంటల్లో పూర్తిగా రిజల్ట్ వచ్చేస్తుంది. ఏదేమైనా బీఆర్ఎస్ మాత్రం తగ్గలేదు ఈ అంశంలో. చూద్దాం. ఇదే అంశం, ఇంకో అంశము తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన అంశం. మేడారం జాతరలో ముస్లిం ఆయన వలి కోబాన్ని అమ్ముకున్నాడు కదా, ఆ అంశం గురించి కూడా చాలా వైరల్గా అయింది కదా. ఈ 2 అంశాల గురించే మాట్లాడదాం. మన దగ్గర ఓయూ మహిపాల్ యాదవ్ గారు ఉన్నారు. ఇప్పుడే కరెంటు ఇప్పుడు నేను చెప్పిన అంకె మీకు 220కు పైగా ఏది కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ కూడా ఏం తగ్గలేదు, 193 నడుస్తుంది. ఏం చెప్తారు అటు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి, లేకపోతే అక్కడున్న రిజల్ట్కు దీనికి పోల్చి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇంకా టైం ఉంది. అదే ఇదంతా చూస్తుంటే రాజకీయ పార్టీలు గెలుస్తున్నాయి, ప్రజాస్వామ్యం ఓడిపోతుంది, మంచితనం ఓడిపోతుంది. 2 పార్టీలు మోసం చేసిన పార్టీలే. బీఆర్ఎస్ పచ్చి మోసం చేసింది, అయినా దానికి 193 సీట్ల వరకు లీడింగ్లో ఉండడం అది సిగ్గుచేటు, బాధాకరం, దురదృష్టకరం. వీళ్ళు హామీలన్నీ తుంగల దొక్కిర్రు. మొత్తం రియల్ ఎస్టేట్కో దందాలకు ఎగపడ్డారు. ఒక్కొక్కడు ఒక భూ బకాసురుల్లాగా, ఇసుక బకాసురుల్లాగా దందాలు చేస్తున్నారు. అంటే 2 అవినీతి పార్టీలకే ప్రజలు పట్టం కడుతున్నారు. అంటే ఇక ప్రజలకు కూడా ఏంటంటే అంటే గిల్లితే గిల్లించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. అంటే వాళ్ళ మాటలే తీయగున్నాయి, అవినీతి పరుల మాటలే తీయగున్నాయి. డబ్బులు వంచినోడు ముందంజలు ఉంటున్నాడు. ఎవరు ఎక్కువ వంచితే వాళ్ళు. ఈ 2 పార్టీలు ఎక్కువ వంచినాయి కాబట్టి ముందంజలు ఉన్నారు. మిగతా పార్టీలు పంచలేవు కాబట్టి వెనుకంజలు ఉన్నారు. బీజేపీ వంచలేదా? వీళ్ళంతా వంచకపోవచ్చు, పంచితే కొన్ని సీట్లు ఎక్కువచ్చు కదా. ఇప్పుడు మనం ఎన్ని మాటలు చెప్పినా మాటల కంటే డబ్బులే ప్రధానం అన్నట్టు అయిపోయింది. నేను మొన్న వింటే ఒక్కొక్క ఓటుకు 30,000 కూడా ఇచ్చారట పటాన్ చెరువు ఏరియాలో. ఒక్క ఓటుకు 30,000, ఒక్కొక్క దాంట్లో 70,000. ఇంకా బంగారం, తులం బంగారం. ఏంది అది? అంటే మీకు ఒకటి గమనించినరా, ఈ రిజల్ట్ చూస్తే అటు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో ఓడిపోయి కొంచెం నిరాశలో ఉంది. ఈ ఎన్నికలో రకంగా అంటే ఇప్పుడు స్టిల్లో మనం మాట్లాడుతున్న క్రమంలో ఉన్న రిజల్ట్ని చూస్తే బీజేపీకి ఒక బూస్ట్ లాగానే ఉండొచ్చు. ఇది బీజేపీకి ఎట్లా బూస్ట్? బీజేపీకి అయిపోయింది. బీఆర్ఎస్ అనుకుంటుంది కదా, జబ్బలు ఎగరేస్తుంది. అరే డబ్బులు వంచితే గెలవచ్చు, నెక్స్ట్ మనం ఇంకా కొంత ఎక్కువ డబ్బులు వంచితే మనకే ఎక్కువ అవకాశం ఉంటుందని వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఇటు బీఆర్ఎస్ భవన్లో సంబరాలు జరుగుతాయి, ఇటు కాంగ్రెస్ భవన్లో సంబరాలు జరుగుతాయి. ప్రజలను అవలాగల్లని చేస్తుర్రు. రేపు భవిష్యత్తులో ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పకపోతే రేవంత్ రెడ్డి ఎంత పచ్చి అబద్ధాలు ఆడుతుండో చూస్తున్నాం. గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎంత పచ్చి అబద్ధాలు చేస్తున్నారో చూసినాం. వాళ్ళు ఎంత అవినీతి పరులో మనకు తెలుసు. అయినా కానీ ఆల్టర్నేటివ్ లేక, బీజేపీ పార్టీ సరైన నాయకత్వం లేక, సరైన అభ్యర్థులు లేక, సరైన వ్యూహం లేక బీజేపీ కూడా చతికిలబడ్డది. కొత్త పార్టీలకు కూడా సరైన వనరులు లేక, లీడర్షిప్ క్వాలిటీస్ లేక అవి కూడా కొంత వెనుకంజలు ఉన్నాయి. కానీ వచ్చే 3 ఏళ్లలో ఇంకా కొత్త పార్టీలు ఉట్టుకురావచ్చు, ఉన్న పార్టీలైనా పుంజుకోవచ్చు. ఈ క్షణానికి ఈ రిజల్ట్ తప్ప భవిష్యత్తులో ఇట్లా ఉండదు. కానీ ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయింది. ఎన్నికల కమిషన్ అంటే రాజకీయ పార్టీలు ఓటుకు 30,000, 40,000 వంచినా వాళ్ళు ఒక ఎంపైర్ అన్న అవుట్ అయితే అవుట్ ఇస్తాడు, నాట్ అవుట్ అయితే నాట్ అవుట్ ఇస్తాడు. కానీ ఈయన అసలు ఎన్నికల కమిషన్ ఉందా లేదా అంటే న్యాయ దేవతకు కళ్ళ గంతలు కడతారు కోట్ల. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ గంతలు కట్టుకుందామనుకుంటున్నా. అసలు వీళ్ళు పని చేస్తున్నారు. అసలు ఎన్నికల కమిషన్ ఒక్కనాడన్న చిత్తశుద్ధితో పనిచేసిందా? ఇట్లా విచ్చలవిడిగా డబ్బులు వంచనిస్తే రేపు మాలాంటోడు రేపు భవిష్యత్తులో పోటీ చేయాలంటే ఎట్లా పోటీ చేస్తాడు? ఓ పార్టీ పెట్టాలంటే ఎట్లా పెడతాడు? అంటే డబ్బులున్నోడికే ఇది అడ్డాగా మారిపోయింది ఎన్నికల కమిషను. షేమ్ అంటున్నా నేను. బీర్లు వంచిర్రు, బార్లు వంచిర్రు, మాంసం వంచిర్రు, డబ్బు వంచిర్రు. ఇది ఒక ఆటనా? అంటే ఒక మ్యాచ్ ఫిక్సింగ్, క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అయితేనే మొత్తం ఎంక్వైరీ చేసి మ్యాచ్ ఫిక్సింగ్ ఎవడెవడు చేసిండు అనేది అరెస్ట్ చేస్తారు. మరి ఇక్కడ
అసలు ఎంక్వైరీ చేసే ఎన్నికల కమిషన్ ఉందా? ఒక్కోడు నన్ను అరెస్ట్ చేసిందా? ఒక్కోడు అభ్యర్థి నన్ను రిజెక్ట్ చేసిందా? ఒక్క రాజకీయ పార్టీ కన్నా గుర్తింపు రద్దు చేసిందా? నిజానికి ఇప్పుడు బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీలకు రాజకీయంగా గుర్తింపు రద్దు చేసి పడేయాలి. అంటే అది బీజేపీ అయినా ఇంకెవరైనా డబ్బులు వంచుడు ఏందండి? ప్రజలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వంచుతున్నారు. మరి తీసుకున్నా వంచొద్దు, తీసుకున్నా పంచొద్దు, పంచినోడితే ఎక్కువ తప్పు. ఇప్పుడు అట్లా అంటే మరి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయండి, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ప్రజలు మరి రెడ్ లైట్ వేసినా దాటుకుంటూ పోతారు, మరి వాళ్ళకి ఫైన్ వేయద్దు. మరి మొన్న అంటుండు కదా రేవంత్ రెడ్డి, ఎవరన్నా రోడ్లు క్రాస్ చేసినా రూల్స్ పాటించకపోయినా ఇంకేదైనా ఉంటే డైరెక్ట్ అకౌంట్ పెట్టి ఆటోమేటిక్గా కట్ కావాలంటుండు కదా. మరి ప్రజలే దాటినప్పుడు ప్రజలకు ఎందుకు శిక్షించాలి? ఇప్పుడు ప్రజలే తీసుకుంటారు, వదిలే అన్నావు. మరి అక్కడ కూడా ట్రిపుల్ రైడింగ్ చేస్తారు, హెల్మెట్ లేకుండా పోతారు, రెడ్ లైట్ ఉన్నా కానీ వెళ్ళిపోతారు, ప్రజలే పోతారు. కాబట్టి ప్రజలను వదిలేద్దామా? అంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం కదా ప్రభుత్వానికి. ప్రజల ప్రాణాలు ముఖ్యమంటారు, మరి ఇది తాగిపిచ్చి తినిపిచ్చి భూములు కబ్జాలు చేసి వరదలు వచ్చి కొట్టుకపోతే ఇదంతా కాదా? రూలింగ్ మీద ఫోకస్ ఉందా? గెలవడం మీద ఉన్న ఫోకస్ రూలింగ్ మీద ఉందా? అంటే ఇప్పుడు ఈ రిజల్ట్ని చూస్తే ఒకటి అర్థమవుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా కాలికి బల్పం కట్టుకొని తిరిగిండు, బహిరంగ సభలో బాగానే మాట్లాడిండు. అయినా కూడా ఎందుకు ఆయనకు పాజిటివ్గా రానట్లే అనిపిస్తుంది. అంటే ప్రజలు రేవంత్ రెడ్డి సిగ్గుపడాలి. రేవంత్ రెడ్డి వల్లనే ఈ కాంగ్రెస్ పార్టీకి గతి పట్టింది. మొన్న జూబ్లీహిల్స్లో ఆయన వల్ల గెలవలే, మనలాంటి ఛానళ్ళు పనిచేసినాయి. ఆ చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్న పేరుతోని లోకల్లో గెలిచిర్రు, రేవంత్ రెడ్డితో గెలవలే. ఇప్పుడు చూడు ఎంత టైట్ ఉంది. ఎందుకు టైట్ ఉందంటే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు, మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు, హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుని దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఈ ఫెయిల్యూర్ క్యాండిడేట్కు బుద్ధి చెప్పాలని చెప్పి కర్రు కాల్చి వాత పెట్టినట్టు ఇది. నిన్న ఢిల్లీలో చిట్చాట్ చేస్తూ మనకు వచ్చినాయి వార్తలు, తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి అంటున్నాడు, ఎవరు లేరు నాకు సాటి పోటీ అంటున్నాడు. అట్లా అన్నాడో అనలేదో తెలియదు కానీ పేపర్లలో అయితే వచ్చింది, కొన్ని దగ్గరలో చూసినాం. అట్లా ఫీల్ అయితే అవుతుండు, నేనే రాజు నేనే మంత్రి అని ఫీల్ అయితే మొత్తం 90% నువ్వు గెలవాలి, ఇంట్లో కూర్చుంటే గెలవాలి. మొత్తం డబ్బుల కట్టాలు, పోలీసు వాళ్ళు మొత్తం వాళ్ళకే సపోర్ట్ చేయించుకున్నావు, అధికారులను సపోర్ట్ చేయించుకున్నావు, కొన్ని దగ్గరలో దొంగోట్లు వేసిరు అంటున్నారు. ఇంత వేస్తే సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టు ఇంత కష్టపడితే తగ్గ ఫర్ వచ్చింది. ఓకే, అసలు ఇవన్నీ చేయకుండా న్యూట్రల్గా ఉంటే అసలు ఒక 50 సీట్లు కూడా వస్తుండే రాకపోను. అంటే ఇప్పుడు ఆయన నేనే రాజు నేనే మంత్రి కాదనే దానికి ఇదే నిదర్శనం అంటారా? ఇట్లా అంతే, అట్టర్ ఫ్లాప్. ఈ సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారు కానీ హైకమాండ్కి చెప్పండి, ఇన్ని ప్రలోభాలు పెట్టి అధికార దుర్వినియోగం చేసి లక్షలు కోట్లు డబ్బులు వంచి మద్యం వంచితే ఇగో ఈ రిజల్ట్ వచ్చింది, తగ్గ ఫర్ వచ్చింది. లేకపోతే ఇంకా ఆయనకి ఎగిరిపోతుండే. ఇప్పుడు మైపాల్ గారు యాదవ్ గారు స్టార్టింగ్లో మాట అన్నారు, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటారు. మరి ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి? ఈ రెండింటికి బుద్ధి చెప్పి బీజేపీకి ఇవ్వాలన్నా? బీజేపీ అనే కాదు, ఇంకా కొత్త కొత్త పార్టీలు వస్తున్నాయి, కొత్త పార్టీలు రావాల్సిన అవసరం ఉంది. మల్లన్న పార్టీ వచ్చింది కదా, అవసరం అనుకుంటే ఇండిపెండెంట్లకే ఏంటండి, మంచి మంచి వ్యక్తులు ఉంటారు కదా, వాడు ఇండిపెండెంట్ నిలబడితే ₹1 తీసుకోకుండా ఓట్లేయాలి. ఇండిపెండెంట్లో గెలవని టోటల్ మున్సిపల్ చైర్మన్లు వార్డు మెంబర్లు అంతా ఇండిపెండెంట్లు ఉంటే తప్పేముంది? మల్లన్న కరెక్టో తప్పు అనేది ప్రజలు తేలుస్తారు. మల్లన్న కోటేమని మనం ఎట్లా చెప్తాం? ప్రజలకు ఆయన అంటే ఇష్టం ఉందో ఇష్టం లేదు, ఇష్టం లేకుండా బలవంతంగా ఓటేయమని మనం చెప్పలేం కదా. అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్లకైనా వేయొచ్చు, మంచి క్యాండిడేట్ ఉంటే వేయొచ్చు కదా అంటున్నాను. అంటే అభివృద్ధి జరగదు అనేది ప్రజలు భావిస్తారు. అభివృద్ధి జరిగేది ఏం లేదు, మొత్తం దందాలే నడుస్తున్నాయి. అభివృద్ధి అనేది అది మనం మాట్లాడుకోవడానికి ఉంటుంది. ఏంది అసలు? రైట్, మరో అంశం కూడా నడుస్తుంది, మీ దృష్టికి వచ్చినట్టు మీరు చూసింటారు వార్తలు కూడా. మేడారం జాతరలో వలి అనే వ్యక్తి కోబన్ అమ్ముతూ తర్వాత ఒక మీడియా ఛానల్ వాళ్ళు పోయి అంతా మీరు చూసింటారు, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏం స్పందిస్తారు? ఎందుకంటే ఆయన సెక్రటరేట్కి పోయి ఎవరిని ఒకరిని అడిగారు, చెప్పిండు అసలు ఏం చెప్పిండు, బతికేటోళ్ళు మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మేము అట్లా ఎందుకు చేస్తాం, ఎవరిని చంపాలని లేకపోతే ఏమైనా కుట్రలు ఏం చేయము, మాకు అలాంటి బుద్ధి లేదు, మేమంతా భారతీయులం, ఆడ ఆయన వచ్చి ఆ మతం అది ఇది అని మాట్లాడుతున్నాడు, అది పద్ధతి కాదని వాళ్ళు కూడా అన్నారు. మీరు కూడా చూసింటారేమో మరి ఆ వీడియో. అసలు ఏం స్పందిస్తాం? మీకేం చెప్పిండు ఆయన? క్వశ్చన్ అడిగితే ఇప్పుడు ₹10 రాదని వీళ్ళ వాదన, ₹10 రాదని అంత తక్కువకి అమ్ముతున్నాడు ఎందుకు అనేది వీళ్ళు మిగతా వీళ్ళు ఛానళ్ళల్లో లేకపోతే అలా సపోర్టర్స్ అడిగిర్రు. మీకేం చెప్పారు మరి? ₹10 మీరు ఎట్లా అమ్ముతారు? ఇది పుల్లారెడ్డి దాంట్లోనేమో ₹50 ఉంది, ₹40 ఉంది, ఇది ₹10కి అమ్ముతున్నారు అనేది వాళ్ళు అడిగిర్రు. అంటే మీకేం చెప్పారు? ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ వచ్చిందా? మీ సెక్రటరీ కూడా అడిగారు.
ఇప్పుడు ఆ పాలు వాళ్ళవే బర్రె మయ్య అన్నారు, వాళ్ళే అన్నారు. కాస్ట్లీ ఉన్నాయి ఇలా 50 రూపాయలకు లీటరా 60. అంటే ఇక వాళ్ళ ఇదంతా నడిపించేది బర్రెలను వాళ్ళవే, బర్రెలు వాళ్ళవే, ఈ బ్రెడ్ వాళ్ళదే, అవి కోవ తయారు చేసేదంతా వాళ్ళ దగ్గరనే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరిగేది. బ్రెడ్ ఎక్కడో నుంచి శంకరపల్లి నుంచి వస్తుందని చెప్పిండు. అంటే లాభం ఉంది కాబట్టి అమ్ముతున్నాము, ఒక బ్రెడ్ మీద మాకు 2-3 రూపాయలే వచ్చేటట్టుంది అన్నట్లు మాట్లాడండి ఆయన. ఓకే సరే, అది లాభం ఎంత ఉంది అది అనేది తర్వాత క్వశ్చన్. కానీ ఇప్పుడు ఈ మీడియా ఎవరైతే ఉన్నారో ఆ వలి విషయంలో చూసినాం. అది చూస్తుంటే ఆయన అయితే కొంత అమాయకుల్లాగా కనిపించింది. ఆయననే లైవ్లో బంద్ తినడం చూసినాం. అనేది ఏంటంటే ఆయననే అసలు అంత టార్గెట్ ఆ రోజు వీళ్ళు చేయడానికి వీళ్ళకి ఎటువంటి అంటే అంత అవసరం లేదేమో నాకు అనిపించింది. అంటే అసలు ఆయన తప్ప ఒప్ప ఒకవేళ ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు వీళ్ళ మీద, ఏమైనా ఏదైనా వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ జిహాద్ అనో ఇంకోటో ఏదో అంటారు. వీళ్ళే కొనుక్కుంటే ఆయన అమ్ముతాడు. అమ్మిందాన్ని తీసుకెళ్ళి వీళ్ళు ల్యాబొరేటర్కో ఎక్కడనో ఇచ్చి పోలీస్ కంప్లైంటో ఇంకొకటో ఇచ్చి చేయొచ్చు. అట్లా ఉండాల్సింది. కానీ ఒక 30-40 మంది ఆయన రౌండ్ అప్ చేసేసరికి ఆయన కూడా భయపడ్డట్టున్నాడు. ఆయనను చూస్తుంటే కూడా కొంత అమాయకులు లెక్కనే అనిపించింది. నేననేది ఏంటంటే అసలు వలేనే కాదు, ఇప్పుడు పాలు బయట మార్కెట్లో చూస్తే అన్నీ కల్తీ ఉన్నాయని మనం వింటున్నాం లేదా? వలేనే కాదు, ఎవరు అమ్మినా సరే, పాల ప్యాకెట్లు అయినా పాలైనా నువ్వు ఏ పాలన తీసుకో అవి ఒరిజినల్ పాలు కావు. అసలు బర్లే లేవు, పాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటారు. బర్లే లేవు, పాల పొడి బర్రెలు ఉన్నాయి మా ఊర్లో. ఒకప్పుడు ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 20 ఏళ్ళ కిందట ఎన్ని బర్రెలు ఉండే, ఇప్పుడు ఎన్ని బర్రెలు ఉండే? 20 ఏళ్ళ కిందట ఎన్ని ఆవులు ఉండే, ఇప్పుడు ఎన్ని ఆవులు ఉండే? అసలు బర్రెలు ఆవులు లేకుండా మళ్ళీ అప్పుడు ఎంత జనాభా ఉండే, ఇప్పుడు ఎంత జనాభా ఉండే? మనుషుల జనాభా పెరిగింది, బర్రెల జనాభా తగ్గింది. మరి ఇంత పాలు ఉత్పత్తి ఎక్కడికి వెళ్ళి జరుగుతుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్. అది వలి కాదు, ఒక హిందూ అమ్మినా క్రిస్టియన్ అమ్మినా ఎవరు అమ్మినా అవి బర్రెల పాలు అనేది మాత్రం అందరికి పెద్ద డౌటు. అంటే నాణ్యమైన పాలు ఒరిజినల్ బర్రెల పాలు అనేది మనం ఆలోచించుకోవాలి. ఉన్నాయా బర్రెలు అన్నీ ఉన్నాయా? ఇప్పుడు వీళ్ళు అనొచ్చు మా బర్రెలు అనొచ్చు, ఇంకొకళ్ళు నాణ్యమైన బర్రెలు అనొచ్చు, చాలా అమ్ముతారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు బర్రెలు ఉన్నాయా అన్ని గానం? వీళ్ళు ఒక్కరి గురించి ఎక్కడైనా కల్తీ జరుగుతుంది అంటారు, అంతేనా? ఎక్కడైనా అంటే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ప్రశ్నించడం తప్పు లేదని చాలామంది అంటున్నారు. కానీ దీన్ని కూడా మతానికి ముడిపెట్టడం అనేది పెద్ద ప్రశ్న అనేది వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను అదే అంటున్నా. నేను ఆయన ఒక్కడి గురించి మాట్లాడతలే. మార్కెట్లో నువ్వు ఎక్కడైనా నువ్వు కొనుకొచ్చుకునే పాలైనా నేను కొనుకొచ్చుకునే పాలైనా నాణ్యమైన బర్రెల పాలు అంటే అదొక $1 మిలియన్ క్వశ్చన్ అయింది అంటున్నా నేను. రీజన్ ఏంటంటే బర్రెలు లేవు కదా, ఉన్నాయా? అట్లా పాలు కల్తీ అయిపోతున్నాయి మార్కెట్లో, నంబర్ 1. నంబర్ 2, ఏదన్నా తీసుకో ఫుడ్ ఐటమ్, నువ్వు నూనె తీసుకో, సన్ఫ్లవర్ నూనె లేదంటే పల్లి నూనె, అవి కిలోకే 200-300 ఉంటాయి. వీళ్ళు అమ్ముడు 100 రూపాయలు 120 రూపాయలకు లీటర్ అమ్ముతారు. మరి 1 లీటర్ పల్లి నూనె కావాలన్నా, 1 లీటర్ సన్ఫ్లవర్ నూనె కావాలన్నా అవి ఒక 3-4 కిలోలు పోస్తే ఇది 1 లీటర్ వస్తుంది. మరి లాస్కి అమ్ముతాడు ఎవడన్నా? 400 పల్లీలో 400 రూపాయల సన్ఫ్లవర్ ఆయిల్ పెట్టుకొని అంటే గింజలు పెట్టుకొని మనకు 100 రూపాయలకు లీటర్ నూనె ఇస్తాడా? అంటే అలా కెమికల్ ఉందా లేదా? అంటే మనం తినే సన్ఫ్లవర్లో కూడా కెమికల్ ఉంది, సన్ఫ్లవర్ నూనెలో కెమికల్ ఉంది, పల్లి నూనెలో కెమికల్ ఉంది. ఈవెన్ మిర్చి పొడిలో కూడా మన రైతుల పొట్టు పంపు మందులు కొడుతురు. పురుగుల మందు కానీ ఈ మందు కానీ ఆ మందు కానీ కొట్టి మిర్చి కల్తీ అయిపోయిందా? పసుపు రైతులు కూడా పసుపుకు కొడుతురా? వరి రైతులు వరికి పంపుల మందులు కొడుతురా? ఆ బియ్యమేగా తింటున్నాం. అంటే మొత్తం కల్తీ అయిపోయింది. కవికి కాదేది అనర్వం అన్నిటిని కంపేర్ చేస్తాడు కవి అన్నట్టు. సబ్బు బిల్ల ఆడపిల్ల ఏదైనా కవి వర్ణిస్తాడు అన్నట్టు. ఇవాళ కల్తీ లేనిది నాకు ఏదన్నా ఉంటే చెప్పండి. అంటే 90% ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఇలా కల్తీ అవుతున్నాయి. మన మీడియాగా ఒక వలినే కాదు అడగాల్సింది, అసలు వలికి సంబంధం లేదు పాపం. ఆయన ఎవరో పాలు అమ్మొచ్చు, చక్కెర అమ్మొచ్చు. ఈవెన్ చక్కెర తింటేనే అందరికి షుగర్లు వస్తున్నాయి, చక్కెరతోనే సర్వ రోగాలు వస్తున్నాయి అంటారు, మైదాతోనే వస్తాయి అంటున్నారు. ప్రభుత్వాలే అలో చేస్తున్నాయి కదా
మనం అడగాల్సి వస్తే ప్రభుత్వాలను అడగాలి. ఇప్పుడు నేను వెళ్ళి ఒక కిరాణా షాప్లో పోయి ఈ థమ్స్అప్ ఎందుకు అమ్ముతున్నావు, కూలింగ్ షాప్కి వెళ్ళి థమ్స్అప్ ఎందుకు అమ్ముతున్నావు అంటే అల్లు అర్జున్ థమ్స్అప్ తాగంటుండు, మహేష్ బాబు థమ్స్అప్ తాగంటుండు, చిరంజీవి థమ్స్అప్ తాగంటుండు. వాళ్ళకు పర్మిషన్, ఆ కంపెనీ థమ్స్అప్ కంపెనీకి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ పర్మిషన్ ఇస్తున్నాయి. ఓకే, ఇక నువ్వు ఊర్లలో కూలింగ్ షాప్ అమ్మేటోని నమ్మితే ఏమన్నట్టు? అది ఊర్లలో కూలింగ్ షాప్ అమ్మేటోని అడిగితే ఏమన్నట్టు? అంటే ఇప్పుడు ఏం చెప్తారా? నేను అనేది ఏంటంటే మొత్తం కల్తీ మీద కూడా మొత్తం పెద్ద మొత్తంలో దేశ జనాభా, దేశ యువత ఈ కోవా గురించి కాదు, ఎక్కడైతే కల్తీ ఉందో అన్నిటి మీద కూడా ప్రజలందరూ కొట్లాడాలి. అవసరం అనుకుంటే వాళ్ళని కూడా మనతోనే కలుపుకొని పోవాలి. ఆయనను చూస్తే నాకేం దుర్మార్గుడు అనిపించట్లే, ఆయన అమాయకుడే అనిపిస్తుంది. ఆయనను అంత సరౌండింగ్ చేసి అంత టార్గెట్ చేయాల్సిన అవసరం లేకుండానేమో అనిపిస్తుంది. ఆయన ఒక్కోడే ఏందండి, ఆయన అమాయకుడు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ బోండి మొత్తం కరెంటు బిల్లులు కట్టరట, వాటర్ బిల్లులు కట్టరట, ఇంటి బిల్లులు కట్టరట. ఒక్కోళ్ళు కూడా సరిగ్గా అంటే రూల్స్ పాటించరు, రెగ్యులేషన్స్ పాటించరు అంటారు. కొన్ని హోటళ్ళల్లో చికెన్ బిర్యానీల చికెన్లు కూడా నిన్నటిది రేపమ్ముతున్నారు, నిన్నటిది ఇయ్యలమ్మడం, ఇయ్యలటిది రేపమ్మడం. ఫుడ్డు అనేక మంది అంటే హోటళ్ళన్నీ కూడా అంటే ఇప్పుడు ఈ ఇన్స్పెక్టర్లు నాకు ఇప్పటికి డౌట్ వస్తుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు అంటారు, ఎక్కడ కూడా ఫుడ్ ఇన్స్పెక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపించదు. అబ్బా, ఒక్కొని అరెస్ట్ చేయంగా చూస్తావా, మళ్ళీ లంచాలు ఇవ్వంగానే కథం. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కామెంట్లలో కూడా వచ్చినాయి. ప్రశ్నించడం తప్పు లేదు, కానీ పెద్ద పెద్ద హోటళ్ళల్లో ఆడ కదా ప్రశ్నించాల్సింది, దమ్ముందా అని ఆ మీడియా పర్సన్ అడుగుతున్నాడు. ఆయన కూడా ఏంటంటే కుట్రలు చేస్తున్నారు, హిందువులకు పిల్లలు కాకుండా, లేకపోతే అది కాకుండా ఇది కాకుండా ఆ రోహింగీలు ఇట్లా వాళ్ళు ముస్లింలు వచ్చి హిందువుల పండుగల కన్నా ఎక్కువ ఇట్లా చేస్తున్నారు అనేది ఆ మనిషి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వస్తే దాని మీద మనం కొట్లాడాల్సిందే. ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి కూడా అక్రమంగా చొరబడ్డారు అంటారు. ఆ కాన్సెప్ట్ వేరు. ఇప్పుడు ఫుడ్కు సంబంధించి ఇది కూడా ఏదైనా డౌట్ వస్తే సంబంధిత అధికారులకు వాళ్ళకు వీళ్ళకు కంప్లైంట్ ఇవ్వచ్చు, దాన్ని వేరే రకంగా కొట్లాడవచ్చు. ఆయన క్లియర్గా నేను కర్నూలు నుంచి వచ్చినా ఇక్కడ అమ్ముకుంటున్నా అని చెప్పిండు కాబట్టి అంతమంది టార్గెట్ చేయాల్సిన అవసరం లేదేమో. అసలు అక్కడ మొత్తం కల్తీ మద్యం కూడా చాలామంది అమ్మిర్రు. అసలు సమ్మక్క సారక్కని ఎట్లా చేసిర్రంటే, అసలు ఈ మధ్యకాలంలో నేను చెప్తున్నా మన తొలి వేదిక ద్వారా భక్తి కంటే కూడా ఈ డీజే పాటలు ఎక్కువైపోయినాయి, ఈ షోకేజ్ ఎక్కువైపోయింది, ఈ ఎగురుడు ఎక్కువైపోయింది, ఈ దుంకుడు ఎక్కువైపోయింది, ఈ మేకలను కోసుడు ఎక్కువైంది, ఈ తాగుడు ఎక్కువైంది. కానీ భక్తి ఎక్కడుందా? ఒకప్పుడు గణపతి పండగ అప్పుడు మనం అందరం కూర్చుండి అవి కొట్టుకుంటూ మంచిగా పాటలు పాడేది. ఈరోజు గణపతి పండుగ రోజే తాగి వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు కొందరు. ఎండింగ్లో ఊరేగింపు అప్పుడు నేను మొన్న చూస్తున్నా, ఎవరితో ముస్లింది పండుగ ఉన్నట్టున్న రాత్రి 1 గంట దాకా కూడా ఎగురుడు, దుంకుడు, అసలు ఆ సప్పుడుకి కొందరికి హార్ట్ అటాక్లో చచ్చిపోతారు అంటుంటే. బతుకమ్మ అప్పుడు కూడా అంతే. అసలు బతుకమ్మ పాటలు మన అవ్వలు నేర్చుకొని పాడేది నోటికి. డీజే బాక్స్ కొడితే ఒక్కొక్కడు ఈ కేసీఆర్ పాట, రేవంత్ రెడ్డి పాట, ఏంది వీడేమో. అసలు బతుకమ్మ రోజు కూడా, శివరాత్రి రోజు బతుకమ్మ రోజు కూడా సారే రావాలి, కారే రావాలి, దేక్లింగే, ఈ లుచ్చా పాటలు కానీ ఇవన్నీ ఏం పాటలు అండి అవి. అసలు సమ్మక్క సారక్క కూడా నేను అంటున్నా, ఏందంటే ఆ తాగుడేంది, ఆ తినుడేంది. అసలు సమ్మక్క సారక్క వాళ్ళని ఆదర్శంగా ఏం తీసుకోవాలి, పోరాటానికి చిహ్నాలు, తిరుగుబాటుకు చిహ్నాలు. వేటలు కోసి మంచిగా ఫుల్ బాటిళ్ళు అవి ఇవి తెచ్చుకొని బ్లాక్లు అమ్మడం, ఇట్లా ఇండ్లు అమ్మడం, అండ్లు అమ్మడం, కస తాగుడు. అంటే కొందరు ఏమంటారు అంటే జీవితం అంటే ఏంది మరి, ఇక వెనకేసుకుపోయేది ఏముంది అనేది కొందరు అంటారు. మరి జనాలు కూడా ఉన్నప్పుడే తాగాలి, తినాలని కొందరు జనాలు నిజంగా తాగితే తాగండి, తింటే తినండి, కానీ నీ సమ్మక్క సారక్కని ఎందుకు వాడుకుంటారు అంటారు. నేను నీకు ఒక్కటి కాకపోతే 4 మేకలు కోసుకొని ఇంట్లోనే తిను. దానికి మాకు సమ్మక్కం అంటే ప్రేమ, సారక్క అంటే మాకు ప్రేమ. జంపన్న వాగులో స్నానం చేయాలి, పొల్లు తాగాలి, జంపన్న వాగులో దూకాలా. అసలు ఏందండి, అర్ధరాత్రి తెల్లని దాకా తాగుడికి పర్మిషన్ ఇచ్చడం అవసరమా? రైట్. ఇప్పుడు మళ్ళీ రేపులు జరిగినాయి అంటారు, మర్డర్లు జరిగినాయి అంటారు. అంత జనాభా ఉన్నప్పుడే ఎక్కడన్నా ఇప్పుడు మనం అనేక జాతరలు చూస్తాం, ఇంకెక్కడెక్కడికో పోతాం.
మొన్న అటు అయోధ్య సైడ్ కూడా జరిగినాయి, పుష్కరాలు జరిగినాయి. ఎక్కడ ఇన్నిగానం వేటలు కోసుడు, ఇంతగానం తాగుడు, పసపస తాగుడు ఉందా? ఏ తాగడానికి ఒక లిమిట్ ఉండాలంత బా. నువ్వు నాకు చెప్పు, అడగొద్దా నేను? ఇప్పుడు నేను అడిగితే మళ్ళీ రేపు సమ్మక్క సారక్కకి నేను వ్యతిరేకం కాదు. సమ్మక్క సారక్క పేరు చెప్పి పొట్ట వలిగేలా తాగి బిర్రుగా అరగకుండా తిన్నోళ్ళు వాళ్ళకి వ్యతిరేకం. నేను అనేది ఏంటంటే రేపు భవిష్యత్తు సమ్మక్క సారక్కలప్పుడు తాగుడు నిషేధించకపోతే మంచిగా ఉండదు అంటున్నా నా ఉద్దేశం. అక్కడ తాగుడు ఏందండి, ఇంటికి పోయి తాగరాదా? నేను అన్నది తప్ప? అసలు సమ్మక్క అంటే ఎవరికన్నా రెస్పెక్ట్ ఉందా? సారక్క అంటే రెస్పెక్ట్ ఉందా? తాగడానికి ఆ జాతర అంటున్నా. ఆ డింగ్ డింగ్ బ్యాచ్ ఏంది? ఇప్పుడు ఈ వలి అనేటోడు చిన్న టాపిక్. వలి కాదండి, ఇప్పుడు ఐస్ క్రీమ్లు అమ్ముతుర్రు. ఐస్ క్రీమ్లు ఏమన్నా మంచిది ఆరోగ్యానికి? ఐస్ క్రీము చీకెట్ ఐస్ క్రీమ్ అమ్ముతారు, లేకపోతే నాకెట్ ఐస్ క్రీమ్ అమ్ముతారు, వెనీలా అంటారు, ఇంకోటి అంటారు. ఐస్ క్రీమ్లల్లో చక్కెర వేసి చేస్తారు. అవేమన్నా మంచిగా? మిరపకాయ బజ్జీలు అని చెప్పి బజ్జీలు పిండి అంటున్నారు, నూనె వేసి మనం జాతరలో పోతే నూనెలోకి వెళ్ళి తీసి ఇట్లా ఏం చేస్తారు. ఆ నూనె సన్ఫ్లవర్ నూనె, అదేమన్నా పామ్ ఆయిల్ నూనె, సన్ఫ్లవర్ నూనె కల్తీ కాదా అంటున్నాను నేను. అట్లనే బొంది అమ్ముతారు, లడ్లు అమ్ముతారు. దాంట్లో వాడిన నూనెలు ఏమన్నా మంచి నూనెలా? అన్నీ పోవడానికి అంటున్నా. ప్రతీది కల్తీ ఉంది. సమ్మక్క సారక్క జాతరలో దేవుళ్ళు తప్ప కల్తీ కానీ ఏముంది? నాయకులు కూడా కల్తీ నా కొడుకులే ఉన్నారు కదా. జాతర పేరు మీద కూడా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. సమ్మక్క సారక్కని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా డబ్బు సంపాదించారు. మనుషులే కల్తీ అయిపోయారు అంటుంటే, మనుషులే కల్తీ అయిపోయారు. ఇక వస్తువులు కల్తీ కావా? అంతే అంటారు. రైట్. ఇక్కడ ఇంత కల్తీ జరుగుతుండే ఈ కల్తీ మనిషి మన రేవంత్ రెడ్డి విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, హోంశాఖ, ఎన్ని శాఖలు పెట్టుకొని ఇంతకంటే కల్తీ మనిషి ఉంటాడు ఎక్కడన్నా? ఇప్పుడు మీరు వలేనట్టయినా అదే బన్న కోవా బన్ను డేంజరో కాదని నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి అంతకంటే డేంజర్ తయారైంది కదా. ఉన్న మంత్రి పదవులను దగ్గర పెట్టుకొని ఒకవేళ కోవా బన్ మీద కాదు కొట్లాడాల్సి వస్తే ఈ కల్తీ రేవంత్ రెడ్డి మీద కొట్లాడాలి. ఈ డేంజరు కోవా బన్ కంటే డేంజర్ అంటున్నా నేను. రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ కోవా బన్ అంశం, లేకపోతే మున్సిపల్ ఎన్నికల గురించి మనం డిస్కషన్ చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోవా బన్లో కల్తీ జరుగుతుందో లేదో కానీ వాళ్ళు నిజంగానే జరిగి ఉంటే అంతకంటే డేంజర్ అయినా అని చెప్తా ఉన్నాడు. ఇక సామాజిక అంశం కూడా కాబట్టి మాట్లాడించినాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.